పాపాలు అంశలు అని సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో ఏం చెప్తున్నారంటే, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళామంటే అక్కడ మనకి పుణ్యం దొరుకుతుంది కదా అని చెప్పేసి పుణ్య పనులు చేస్తే పర్వాలేదు, కానీ పాపకార్యమైనా పర్వాలేదేమో అనుకుని చేసే వాళ్ళకి ఏం చెప్తున్నారు, నువ్వు పుణ్యం చేస్తే కొన్ని రెట్లు ఎలా ఎక్కువ అవుతుందో అలానే పాపం చేసినా సరే ఇంకా ఎక్కువ రెట్లు దాని ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకని ఏమంటున్నారు, ఏదైనా క్షేత్రానికి వెళితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మామూలుగా చేసే పాపానికి పుణ్యక్షేత్రంలో చేసే పాపానికి ఇంకా కొన్ని వేల రెట్ల మనం ఆ పాప ఫలితాన్ని పొందుతాం. అంటే అంత దుఃఖాన్ని మనం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఏమంటున్నారు, క్షేత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అలాగే ఏమంటున్నారు, పుణ్యపాపాలు 3 అంశాలుగా ఉంటాయట. అందులో ఒకటి ఏమంటారంటే బీజాంశం అంటారు. ఇవి ఎలా అంటేనంట, మనకి ఎప్పుడైతే పూర్తిగా జ్ఞానం వస్తుందో అప్పుడు మనము పాపం పుణ్యం అంటే ఏంటో తెలుస్తుంది కదా. అలాగా నెమ్మదిగా మనము అజ్ఞానంతో చేసే ఆ పాపకార్యాలన్నీ వదిలేసి పుణ్యాన్ని ఆర్జిస్తూ ఉంటాం కదా. ఆ రకంగా మనం పాపాలను తగ్గించుకుంటామంట. రెండోది ఏమంటారంటే వృద్ధ్యంశం అంటారు. ఇవి ఎలా వృద్ధి చెందుతాయి అంటే, మనం పాపాలు ఎక్కువ చేస్తే పుణ్యాలు తగ్గిపోతాయంట. అలాగే పుణ్యం ఎక్కువ చేసుకుంటూ పోతే మన పాపాలు కరిగిపోతూ ఉంటాయంట. ఇలాగా రెండో దానిలో మనము ఈ పాపాలను తగ్గించుకుంటాం అనమాట. ఇంకా మూడోది ఏమంటారంటే భోగాంశ అంటారనమాట. దీనివల్ల ఏమంటారంటే, ఇందులో ఏమంటారంటే, మనము ఏదో ఒకటి చేస్తున్నాం కదా, పుణ్యమో పాపం ఏదో ఒకటి చేస్తున్నాం, దానివల్ల మన ఫలితంగా ఇంకా పుణ్యం పాప ఏదో దాని కష్ట నష్టాలు ఏవో భరిస్తూ ఉన్నాం కదా. అయినా సరే అవన్నీ భరించాక కూడా ఇంకా ఏదైనా మిగిలితే అది భోగాంశ కింద ఉంటుందంట. అది ఏదో రకంగా మనము అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఈ భోగాంశలో ఒకవేళ పాపం ఎక్కువ ఉండిపోయింది అనుకుందాం, అప్పుడు మరి ఎలా పోగొట్టుకోవాలి అంటే దానికి కూడా వాళ్ళు 4 మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి ఏమంటున్నారు, దైవారాధన చేయడం వలన, లేకపోతే బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం వలన, లేదు దీర్ఘకాలం అని చూసుకోకుండా కాలము ఇంత అంత అని చూసుకోకుండా ఎప్పుడు తపోమగ్నులు ఉండడం వలన, అంటే ఏదో మంత్ర సాధన అని ఏదో సాధనలో ఉండడం వలన, ఇలా ఉంటే మన పాపాలు కరిగిపోతాయంట. ఇవేం చేయలేము అంటే ఇంకా 4వ మార్గం ఏమంటున్నారు, ఆ పాపం ఎలా పోతుందంట, ఇంకా మా తలరా తింతే అని ఏడ్చుకుంటూ మనం ఆ పాపాలని భరిస్తూ పోవాలంట, ఆ దుఃఖాలని భరిస్తూ పోవాలన్నమాట. ఇలాగ ఇక్కడ 4 మార్గాలు చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారు, సహజంగా మనం దుఃఖాలు కోరుకోం కదా, సుఖపడాలని అనుకుంటాం. అలా సుఖాలు కోరుకోవాలనుకుంటే ఏమంటున్నారు, ఖచ్చితంగా పుణ్యాలే చేయాలంటున్నారు. ఎందుకంటే మనం ఏం చేసినా సరే దాని ఫలితాన్ని మనం ఏదో రూపంలో అనుభవిస్తాం. అందుకని పుణ్యాలే చేసుకుంటూ పోతే మనకేమొస్తుంది, మంచి ఫలితాలే వస్తాయి కదా, సుఖపడుతూనే ఉంటాం. అందుకని పాపాలు వచ్చాక పోగొట్టుకోవాలనుకోవడం కన్నా అసలు పాపం అనేదే చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నాలు చేయాలి కదా.